Good morning, everyone. Let's start the current affairs for the June 4th week, 2026. So, these are the highlights of the week. So, polity, FCRA amendment, and about proof of citizenship and history topics or Vijayanagara era inscriptions discovered, which are discovered, and also international relations shows the project numbers and India's largest ship recycling అండ్ అబౌట్ బ్రిక్స్ అండ్ ఆల్సో నేషనల్ కరెంట్ అఫైర్స్ చూస్తే తుషార్ మెహతా గురించి సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి అండ్ ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ చూస్తే ఎంఓయూ విత్ కాన్వా ప్లాట్ఫామ్ వెలిగొండ ప్రాజెక్ట్ TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం గురించి అండ్ ఎన్వైర్న్మెంట్ చూస్తే 4 high risk glacial lakes in Arunachal Pradesh and economic సంబంధించి వరల్డ్ బ్యాంక్ అప్రూవ్స్ $1.5 billion ఫర్ ఇండియా అవార్డ్స్ అండ్ హానర్స్ చూస్తే ఇండియా అథ్లెటిక్ అవార్డ్స్ ఎఫ్ఐహెచ్ హాకీ కప్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బయోచార్ న్యూక్లియర్ హీట్ బేస్డ్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీ గురించి అండ్ డిఫెన్స్లో మేడ్ ఇన్ ఇండియా ఫాస్ట్ ప్యాట్రోల్ వెసల్స్ టు సీజల్స్ అండ్ సమ్ అదర్ టాపిక్స్ ఆల్సో ఇన్వాల్వ్. Yeah, let's go through the policy topics first. The first one is Union amended the Foreign Contribution Regulation Act FCRA 2010. సో దీన్ని అమెండ్ చేయడం జరిగింది. ఇందులో ఏం చేశారు అంటే ఎన్జిఓస్ ఎవరైతే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రిసీవ్ చేసుకుంటారో దే షుడ్ రెస్ట్రిక్ట్ దర్ యాక్టివిటీస్ టు స్పెసిఫిక్ పర్పస్ ఓన్లీ. అంటే ఏ పర్పస్ కోసం చేశారో వాటికి సంబంధించి మాత్రమే యాక్టివిటీస్ చేయాలి. అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి వాళ్ళ ఆపరేషన్స్లో అని చెప్పి ఏదైనా సరే మిస్యూజ్ చేశారు ఫండ్స్ అని తెలిస్తే పెనాల్టీ అప్ టు 30% ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ అని చెప్పి అమెండ్ చేశారు అనమాట FCRA 2010 రూల్స్ని ఇప్పుడు కొత్తగా అమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ గురించి ఇప్పుడు సర్చ్ జరుగుతుంది కదా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రిలేటెడ్ టు ఓటర్ ఐడీస్ ఇవన్నీ అప్డేషన్ కోసం. సో అందులో ఏంటంటే దాన్ని ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ కింద వాడుకోవచ్చా అనేది వచ్చిందనమాట. సో చూస్తే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ క్లారిఫై చేసింది ఇండియన్ పాస్పోర్ట్ అనేది ఒక ట్రావెల్ డాక్యుమెంటే తప్ప దానిని మనం కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్గా వాడకూడదు. అలాగే ఆధార్ కార్డుని కూడా మనం ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద వాడుకోవచ్చు తప్ప ఇట్స్ నాట్ కంప్లీట్ ప్రూఫ్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్. మనకి కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేసిన ప్రకారం సిటిజన్షిప్ అనేది ఎలా వస్తుంది అంటే బై బర్త్, బై డిసెంట్, రిజిస్ట్రేషన్, న్యాచురలైజేషన్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ వీటి వల్ల మాత్రమే సిటిజన్షిప్ ఇన్ ఇండియా కెన్ బి అక్వైర్డ్. ఓకే, నెక్స్ట్ లెట్స్ గో టు ది హిస్టరీ టాపిక్. సో మనకి విజయనగర ఎరా ఇన్స్క్రిప్షన్స్ డిస్కవర్ అయ్యాయి అని చెప్పారు కదా, సో దాట్ ఈస్ ఇన్ శేషాచలం ఫారెస్ట్ ఇన్ ఏపీ. సో మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిస్కవర్డ్ దీస్ 3 ఇన్స్క్రిప్షన్స్ అనమాట విచ్ ఆర్ రిలేటెడ్ టు మనకి తిరుపతి డిస్ట్రిక్ట్ లో దొరకడం జరిగింది. ఇవి విచ్ ఆర్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ సదాశివకొండ అట్. ఓకే, సో ఎవరు అంటే ఫౌండ్ డ్యూరింగ్ ఎపిగ్రాఫికల్ సర్వే లెట్ బై కే మునిరత్నం రెడ్డి, ఏఎస్ఐ మైసూర్. ఓకే, కీ హైలైట్స్ ఏంటంటే ఈ 3 ఇన్స్క్రిప్షన్స్ కూడా 1554 విజయనగర టైంలో దొరికిన ఇన్స్క్రిప్షన్స్ అండ్ దే బిలాంగ్ టు ద కింగ్ సదాశివ దేవరాయ. సదాశివ ఇది గుర్తుపెట్టుకోండి, మనకు అడగొచ్చు. మీకు శేషాచలం ఫారెస్ట్ ను గుర్తుపెట్టుకుంటే ఎస్సిఎస్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి, సదాశివ దేవరాయ ఆఫ్ విజయనగర ఎంపైర్. ఓకే, ఈ ఇన్స్క్రిప్షన్స్ బేసిక్గా ఎలాంటి టెక్స్ట్లో ఉన్నాయంటే తెలుగు, తమిళ్ అండ్ కన్నడ ఈ 3 లాంగ్వేజెస్లో ఉన్నాయి. అండ్ దే రికార్డ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ శివ టెంపుల్ అండ్ ఎ మఠ్ అట్ పాప వినాశ ఇన్ సదాశివ కొండ. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూసుకుంటే అబౌట్ ప్రాజెక్ట్ నెంబర్స్. ఇది ఏంటి అంటే ఇట్స్ అన్ కాంట్రాక్ట్ విత్ ఇజ్రాయెల్ అనమాట. ఇజ్రాయెల్ కంట్రీతో ఈ గూగుల్ అండ్ అమెజాన్ క్లౌడ్ కంపెనీస్ అనేవి చేసుకున్న కాంట్రాక్ట్ ఒక ప్రాజెక్ట్ నెంబర్స్. ఇది ఎందుకు అంటే వాళ్ళు ఇజ్రాయెల్కి సంబంధించి వాళ్ళ గవర్నమెంట్ మినిస్ట్రీస్, అథారిటీస్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ కూడా వీటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసం చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. ఓకే, ఇట్ ఈస్ విత్ ద కంట్రీ ఇజ్రాయెల్. ఓకే, గూగుల్ అండ్ అమెజాన్. Next, India has become world's largest ship recycling nation in 2025. So, according to the latest report of United Nations Conference on Trade and Development, మనకి ఇండియా అనేది గ్లోబల్ టాప్ షిప్ రీసైక్లింగ్ కంట్రీగా చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్కి చూస్తే మనకి 30% to 35.4%గా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఈ షిప్ రీసైక్లింగ్ ఫెసిలిటీ అనేది ఇండియాలో. హైలైట్ చూస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మనకి ఇండియాకి అండ్ ఆల్సో షిప్ రీసైక్లింగ్ వాల్యూమ్ వచ్చేసి 1.86 మిలియన్ గ్రాస్ టన్స్ నుంచి 2.99 మిలియన్ గ్రాస్ టన్స్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది ఈ 1 ఇయర్లో. గ్లోబల్ మార్కెట్ షేర్ 35.4% మనకి ఇండియాలోనే రీసైకిల్ జరుగుతుంది అనమాట. సో మనకి ఇది ఏంటంటే మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030
టార్గెట్ కూడా పెట్టుకున్నాం కదా! సో, దానికంటే ముందే మనము ఇది అచీవ్ చేసాము అనేది కూడా ఒక్కొక్క వన్ ఆఫ్ ద హైలైట్. అండ్ మనకి దీనికి సంబంధించినగా ఇండియాలో ఏమేమి ఇనిషియేటివ్స్ ఉన్నాయి అంటే రీసైక్లింగ్ ఆఫ్ షిప్ యాక్ట్స్ 2019 అండ్ ఆల్సో మనము కన్వెన్షన్‌ని రాటిఫై చేసాము. ఏంటంటే హాంకాంగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ద సేఫ్ అండ్ ఎన్వైర్న్మెంటల్లీ సౌండ్ రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్. ఓకే. ఆల్సో మనకి ఇండియాలో చూసుకుంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రీసైక్లింగ్ యార్డ్ ఎక్కడుందంటే గుజరాత్ కంబాట్ కోస్ట్‌లో అలాంగ్. ఇట్స్ నేమ్ ఈస్ అలాంగ్. ఓకే. ఇది మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. సో మీరు వీడియోస్ చూస్తున్నారు కదా, మీకు ఈ టాపిక్స్ అవి కూడా మంచిగా ప్రిపేర్ చేస్తున్నాను అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ బ్రిక్స్ హెడ్ ఆఫ్ స్పేస్ ఏజెన్సీస్ మీటింగ్ 2026. సో మనకి బ్రిక్స్ హెడ్ ఆఫ్ స్పేస్ ఏజెన్సీస్ మీటింగ్ అనేది రీసెంట్గా జరగడం జరిగింది. సో మనకు కరెంట్గా బ్రిక్స్ చైర్మన్షిప్ ఎవరు ఉంది అంటే ఇండియాలో ఉంది 2026. సో ఈ పర్టికులర్ మీటింగ్ అనేది బెంగళూరులో జరగడం జరిగింది. అప్పుడు ఇండియా ప్రపోజ్డ్ న్యూ థింగ్ అనమాట. ఏంటంటే బ్రిక్స్ స్పేస్ ఎకానమీ. సో మనం బ్రిక్స్ అనేది ఒక కూటమిగా ఉన్నాం కదా! సో మనం ఒక స్పేస్ ఎకానమీ కంబైన్డ్‌గా దీని మీద వర్క్ చేద్దాము. ఒక న్యూ అవెన్యూ ఫర్ ద ఇన్నోవేషన్ ఈ పర్టికులర్ ఏరియాలో చేద్దాము అని చెప్పి ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ లెట్స్ గో త్రూ ది నేషనల్ కరెంట్ అఫైర్స్. టాపిక్ ఏంటంటే తుషార్ మెహతా రీఅపాయింటెడ్ యాజ్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నది అతనే, ఇప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ టర్మ్కి కూడా అతనే అపాయింట్ చేశారు తుషార్ మెహతా. సో హీఈస్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ హూ అసిస్ట్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని అసిస్ట్ చేస్తూ ఉంటారు. ఇంపార్టెంట్ ఏదైనా లీగల్ మ్యాటర్స్ బిఫోర్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ ఉన్నప్పుడు వీళ్ళు రిప్రజెంట్ చేస్తారు మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ తుషార్ మెహతా. ఓకే. పర్టికులర్ ఈ పోస్ట్ ఏదైతే ఉందో దిస్ ఈస్ నాట్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ అ స్టాట్యూటరీ లా ఆఫీసర్ పొజిషన్. ఓకే. అండ్ ఇందులో టెన్యూర్ వచ్చేసి 3 years. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా చూసుకుంటే మనకి ఏపీ గవర్నమెంట్ సైన్స్ ఎంఓయూ విత్ కాన్వా ప్లాట్ఫామ్స్. ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్లో మనకి సమగ్ర శిక్ష అని చెప్పి ఒక మెమోరాండం సైన్ చేయడం జరిగింది కాన్వాతో. ఎందుకంటే మనకి స్కూల్ ఎడ్యుకేషన్లో టు స్ట్రెంగ్తన్ డిజిటల్ లెర్నింగ్, క్రియేటివిటీ, ఈ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ అక్రాస్ ద స్టేట్ చేయడం కోసం కాన్వాతో మనకి ఇది ఇంటిగ్రేట్ అవ్వడం ఈ ఎంఓఈ సైన్ చేయడం జరిగింది. సమగ్ర శిక్ష గుర్తుపెట్టుకోండి. Next, also Chief Minister released a 300 crore relief funds and rehabilitation package for Veligonda project displaced families. మనకి వెలిగొండ అనేది ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది కదా. సో దిస్ ఇస్ అఫీషియల్ నేమ్ ఏంటంటే పోలా సుబ్బయ్య వెలిగొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్. ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ ఆన్ రివర్ కృష్ణ. ఓకే. రివర్ కృష్ణ మీదుగా జరుగుతుంది శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర. అండ్ టార్గెట్ బెనిఫిషియరీస్ అంటే ఇప్పుడు అక్కడ డిస్ప్లేస్ చేశారు కదా, ఈ రిజర్వాయర్ ప్రాజెక్ట్ కట్టడం కోసం ఎవరైతే ఫ్యామిలీస్, సో వాళ్ళకి ఇచ్చిన పరిహారం అనమాట 300 crores అనేది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అంటే 10,580 crores. సో కంప్లీట్గా దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే 4.47 lakh acres ఆఫ్ ఇరిగేషన్ కి ఫెసిలిటేట్ చేస్తుంది. అండ్ ఆల్సో 23 lakh పీపుల్కి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటేట్ చేయడానికి కూడా యూస్ అవుతుంది అనమాట ఫర్ ది డ్రాట్ ప్రోన్ రీజియన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. ద వెలిగొండ ప్రాజెక్ట్ ఫస్ట్ మనకి ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు 1985లో దీని ఫస్ట్ టైం చెప్పడం జరిగింది దీని గురించి. అండ్ 1996లో ఫౌండేషన్ స్టోన్ లేట్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే TU 142M ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. మనకి రీసెంట్గా కాకినాడ బీచ్లో అంటే 2024లో ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఏంటంటే అక్కడ మనకి డీకమిషన్ చేసిన ఇండియన్ నేవీకి సంబంధించి TU 142M మ్యారిటైమ్ రీకాగ్నైసెన్స్ ఎయిర్క్రాఫ్ట్ అనే దాన్ని అక్కడ పెట్టడం జరిగింది అనమాట. సో ఆల్రెడీ ప్రీవియస్గా మనకి ఇలాంటిది ఒకటి విశాఖపట్నంలో ఉంది. సో సెకండ్ ఏపీలో ఇప్పుడు ఇది సెకండ్ సచ్ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అని చెప్పి. సో ఇది ఎందుకు కాకినాడ బీచ్లో పెట్టారంటే బికాస్ దిస్ ఎయిర్క్రాఫ్ట్ స్పెసిఫిక్ ఎయిర్క్రాఫ్ట్ ఇస్ డెవలప్డ్ బై కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంని అక్కడ డెవలప్ చేసి జరగడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఎకానమీ టాపిక్ చూసుకుంటే వరల్డ్ బ్యాంక్ అప్రూవ్స్ 1.5 బిలియన్ ఫినాన్సింగ్ ఫర్ ఇండియా. సో మనకి ఏంటంటే అండర్ ఇట్స్ డెవలప్మెంట్ పాలసీ ఫినాన్సింగ్ ఆపరేషన్ టు సపోర్ట్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్. మనకి ప్రైవేట్ సెక్టర్ లెడ్ జాబ్ క్రియేషన్ కానీ ఎకనామిక్ గ్రోత్కి కూడా డ్రైవర్స్గా ఉండడానికి మనకి ఇది ఫినాన్స్ చేస్తుంది వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ చూసుకుంటే మనకి 1944లో ఫామ్ అయింది త్రూ బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్. ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఈస్ ఇన్ వాషింగ్టన్ DC. అండ్ హూ ఇస్ ద కరెంట్ హెడ్ అండి వరల్డ్ బ్యాంక్కి అజయ్ బంగా. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ టాపిక్స్ చూసుకుంటే
ఫస్ట్ వన్ ఈజ్ 4 హై రిస్క్ గ్లేషియర్ లేక్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఎక్స్పాండెడ్. సో మనకి ఏంటంటే ఒక శాటిలైట్ బేస్డ్ అసెస్మెంట్ చేశారు సుహోరా టెక్నాలజీస్ అనే కంపెనీ. అది చేసినప్పుడు ఇట్ ఐడెంటిఫైడ్ మనకి ఓవరాల్గా 5 హై రిస్క్ గ్లేషియర్స్ లేక్స్ ఉన్నాయి. సో అరుణాచల్ ప్రదేశ్లో అందులో 4 అనేవి ఎక్స్పాండ్ అయ్యాయి. 4 లేక్స్ అవుట్ ఆఫ్ 5 ఎక్స్పాండ్ అవుతూ వస్తున్నాయి అని చెప్పి మాగోచు బేసిన్ ఆఫ్ తవాంగ్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయన్నమాట ఇవి. ఎప్పుడు టైం పీరియడ్ అంటే 2016 టు 2026 ఈ 10 ఇయర్స్ బేసిస్ తీసుకొని ఏవైతే గ్లేషియర్ లీక్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి అనేది అసెస్మెంట్ చేయడం జరిగింది. సో వీటి వల్ల ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఎలా ఎక్స్పాండ్ అవడం వల్ల సడన్గా అవుట్ బస్ట్ అయ్యి గ్లేషియర్ లేక్ అవుట్ బస్ట్ ఫ్లడ్ రిస్క్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే సడన్గా వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట డ్యూ టు ఫెయిల్యూర్ ఆఫ్ మొరైన్ డ్యామ్, అవలాంచెస్, ల్యాండ్ స్లైడ్స్, వీటి ఏదైనా సరే రీజన్ వల్ల. ఓకే, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఫస్ట్ ఈజ్ బయోచార్ టాపిక్. బయోచార్ అనేది ఎలాగంటే సస్టైనబుల్ సొల్యూషన్ ఫర్ అగ్రికల్చరల్ వేస్ట్ అండ్ సాయిల్ హెల్త్. ఇందులో ఏంటంటే మనకి కార్బన్ ఉండదు, కార్బన్ నెగిటివ్ అగ్రికల్చరల్ టెక్నాలజీ దట్ కెన్ హెల్ప్ అడ్రస్ మనకి జనరల్గా ఇప్పుడు క్రాప్ రెసిడ్యూని బర్న్ చేస్తూ ఉంటారు కదా, దానివల్ల మన పొల్యూషన్కి అవుతుంది. సో ఆ ఇష్యూని ఓవర్కమ్ చేయడానికి అండ్ ఆల్సో ఈ బయోచార్ అనేది మనకి సాయిల్ ఫెర్టిలిటీ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ క్లైమేట్ రెసిలియన్స్ కూడా. సో ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ ఏవైతే అగ్రికల్చరల్ వేస్ట్ ఉంటాయో ఇప్పుడు ప్యాడీ స్ట్రా కానీ మే స్టాక్స్, కోకోనట్ లీవ్స్, ఇంకా రిమైనింగ్ ఎనీ అదర్ బయోమాస్, వీటి నుంచి తయారు చేస్తారు ఈ బయోచార్. సో దీనివల్ల ఏంటి, ఇట్ ఈస్ అ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇట్ హ్యాస్ అ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అండ్ ఆల్సో న్యూట్రియంట్ రిటెన్షన్ బాగా యూజ్ అవుతుంది. ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ కూడా. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎమర్జింగ్ నెక్స్ట్ జనరేషన్ ఎనర్జీ టెక్నాలజీస్. మన ఎనర్జీ సెక్టర్ చూసుకుంటే న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అందులో విధంగా వచ్చిన కొత్త 3 టైప్స్ అనేవి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటో హైడ్రోడైనమిక్ జనరేటర్. ఇదేంటంటే ఇట్స్ అ పవర్ జనరేషన్ టెక్నాలజీ ఫ్రమ్ కైనెటిక్ అండ్ థర్మల్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రికల్లీ కండక్టింగ్ ఫ్లూయిడ్స్. సో మనకి ఎలక్ట్రికల్లీ కండక్టింగ్ ఫ్లూయిడ్స్ నుంచి ఈ కైనెటిక్ అండ్ థర్మల్ ఎనర్జీ యూజ్ చేసి దాన్ని డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయడానికి అనమాట, వితౌట్ యూజింగ్ టర్బైన్స్. సో దిస్ ఈజ్ మ్యాగ్నెటో హైడ్రోడైనమిక్ జనరేటర్. ఓకే, మనకి హైడ్రో అనే పదం వాడారు కదా, సో మనకి ఇక్కడ కండక్టింగ్ ఫ్లూయిడ్స్ అనేది ఇందులో ఉంది అని చెప్పి ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కాశ్మీర్ ఎఫెక్ట్. ఇదేంటంటే టూ క్లోజ్లీ స్పేస్డ్ కండక్టింగ్ ప్లేట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ అట్రాక్టివ్ ఫోర్స్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ వాక్యూమ్ ఎనర్జీ కాస్డ్ బై వర్చువల్ పార్టికల్స్. సో వాక్యూమ్ ఎనర్జీ, డిఫరెన్స్ ఇన్ వాక్యూమ్ ఎనర్జీ వల్ల జరిగే దానివల్ల వచ్చే క్వాంటమ్ ఫినామినన్ కాశ్మీరీ ఎఫెక్ట్. నెక్స్ట్ బ్లూ ఎనర్జీ అనేది సలైనిటీ గ్రేడియంట్ పవర్, ఆస్మాటిక్ పవర్ అని కూడా అంటారు. ఇది ఏంటంటే ఒక రిన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ మనకి డ్యూ టు డిఫరెన్స్ ఇన్ సాల్ట్ కాన్సన్ట్రేషన్స్ బిట్వీన్ సీ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్. సో ఆల్వేస్ మనకి ఫ్రెష్ వాటర్కి సీ వాటర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సెలైనిటీలో. సో ఆ డిఫరెన్స్ని యూజ్ చేసి ఈ రెన్యూవబుల్ టెక్నాలజీ ద్వారా జనరేట్ చేయడానికి, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి అనమాట. ఇది బ్లూ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ ఇండియా ఇనాగ్రేట్స్ వరల్డ్స్ ఫస్ట్ న్యూక్లియర్ హీట్ బేస్డ్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీ. సో ఇది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే ఐకార్, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, కల్పాకం, తమిళనాడు. సో ద లొకేషన్ ఇస్ తమిళనాడు, కల్పాకం. సో ఇదేంటంటే వరల్డ్స్ ఫస్ట్ అనమాట హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడం కోసం యూజింగ్ కాపర్ క్లోరిన్ థర్మోకెమికల్ సైకిల్ పవర్డ్ బై న్యూక్లియర్ హీట్. ఈ టెక్నాలజీ యూజ్ చేసి వరల్డ్ ఫస్ట్ టైం ఇలాంటి హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి చేసిన ఫెసిలిటీ ఇది. అండ్ ఇనిషియల్గా దిస్ కాపర్ క్లోరిన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ టెక్నాలజీ అనేది ఎవరు డెవలప్ చేశారంటే మనం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలోనే ఫస్ట్ డెవలప్ చేయడం జరిగింది ఈ టెక్నాలజీ. సో ఇదేంటంటే ది యూజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఫర్ కార్బన్ ఫ్రీ హైడ్రోజన్ ప్రొడక్షన్ రెడ్యూసింగ్ డిపెండెన్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో దిస్ ఇస్ అడ్వాంటేజ్ అనమాట ఇలా చేయడం వల్ల. నెక్స్ట్ జిఐ ట్యాగ్ రీవా సుందర్జా మ్యాంగోస్ టు యూఏఈ. సో ఫస్ట్ ఏంటంటే మనకి జిఐ ట్యాగ్ రీవా సుందర్జా మ్యాంగోస్ అనేవి ఏ ఏరియాలో జియో ట్యాగ్ అంటే మధ్యప్రదేశ్. సో ఇవి ఫస్ట్ టైం మనకి ఎక్స్పోర్ట్ అయ్యాయి యూఏఈకి, అది గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ డిఫెన్స్ టాపిక్ చూసుకుంటే ఇండియా హ్యాండెడ్ ఓవర్ మేడ్ ఇన్ ఇండియా ఫాస్ట్ పెట్రోల్ వెసల్ టు సీచెలీస్. సో ఫాస్ట్ పెట్రోల్ వెసల్ అంటే దానికి ఒక నేమ్ ఇచ్చారు, పిఎస్ లెస్వార్. సో ఈ పేరు గుర్తుపెట్టుకొని ఈ పర్టికులర్ వెసల్ ఏమంటారు, ఫాస్ట్ పెట్రోల్ వెసల్ అని చెప్పి ఇది మనం ఇండియా సీచెలీస్ కోస్ట్ గార్డ్ కి హ్యాండ్ ఓవర్ చేసింది అనమాట. సో దిస్ రిఫ్లెక్ట్స్ కోఆపరేషన్ విత్ సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద విజన్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. ఓకే, సీచెలీస్ తో ఈ పిఎస్ లెస్వార్ అనేది. ఓకే, నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్ చూసుకుంటే ఫస్ట్ టాపిక్ ఇండియాస్ అథ్లెటిక్ అవార్డ్స్. సో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా అండ్ మిడిల్ డిస్టెన్స్ రన్నర్ పారుల్ చౌదరి, వీళ్ళిద్దరికి కూడా అథ్లెట్స్ ఆఫ్ ద ఇయర్ 2025 అని అవార్డ్స్ ఆ కేటగిరీస్ లో అంటే మెన్స్ అండ్ ఉమెన్స్ కేటగిరీస్ లో ఇవ్వడం జరిగింది. ఎవరండి, నీరజ్ చోప్రా మనకు తెలుసు జావ్లిన్ ప్లేయర్, అండ్ మిడిల్ డిస్టెన్స్ రన్నర్ పారుల్ చౌదరి, వీళ్ళిద్దరికి. ఇంకా రిమైనింగ్ కేటగిరీస్ ఏంటంటే ఎమర్జింగ్ అథ్లెట్ మెన్ లో ఏంటంటే సానవాజ్ ఖాన్ లాంగ్ జంప్, అండ్ ఎమర్జింగ్ అథ్లెట్ ఉమెన్ కేటగిరీలో పూజా హై జంప్. బెస్ట్ కోచ్ గా పర్వీర్ సింగ్, అండ్ బెస్ట్ స్పాన్సర్ గా రిలయన్స్ ఫౌండేషన్. బెస్ట్ స్టేట్ ఫర్ సపోర్టింగ్ అథ్లెట్స్ అనేది ఒడిశాకి ఇవ్వడం జరిగింది. బెస్ట్ స్టేట్ అసోసియేషన్ అనేది తమిళనాడుకి. బెస్ట్ టెక్నికల్ ఆఫీసర్ కుల్దీప్ సింగ్. ఓకే, నెక్స్ట్ ఇండియా విన్స్ ఉమెన్స్ FIH హాకీ నేషనల్ కప్ 2026. మనకి ఇండియా అనేది ఛాంపియన్స్ ఆఫ్ ఉమెన్స్ FIH హాకీ నేషనల్ కప్ గా రావడం జరిగింది. సో ఇది ఏంటంటే ఈ పర్టికులర్ ఇది నెక్స్ట్ సీజన్ ఫర్ FIH ప్రో లీగ్ కి ప్రీవియస్ గా అన్నమాట. దానికి క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఛాంపియన్స్ గా రావాలి. సో దానికోసం అని చెప్పి ఫస్ట్ ఈ పర్టికులర్ ఉమెన్స్ FIH హాకీ నేషనల్ కప్ అనేది 2019 లో ఫౌండ్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ టోర్నమెంట్ దీనికోసం 2022లో స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఫస్ట్ ఈ టోర్నమెంట్ అనేది స్పెయిన్ లో హోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు చూసాం కదా ప్రో లీగ్, అంటే ప్రో లీగ్ కి ప్రీవియస్ గా సెకండ్ టైర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లాగా అనుకోండి, ప్రో లీగ్ తర్వాత లెవెల్లో ఇది. ఓకే, ఉమెన్స్ హాకీకి సంబంధించి. నెక్స్ట్ గార్డియన్ ఆఫ్ ద బ్లూ ఓషన్. సో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సీషెల్స్ కి ఇందాక చూసాం కదా ఫాస్ట్ పెట్రోల్ వెసల్ ని ఇవ్వడం జరిగింది. సో మనకి సీషెల్స్ నుంచి ఒక గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అనే డిస్టింక్షన్ ని మనకి పిఎం నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది, సీషెల్స్ ప్రెసిడెంట్ పాటిక్ హెర్మిని. ఇంపార్టెంట్ డేస్ చూస్తే నేషనల్ స్టాటిస్టిక్స్ డే 29th జూన్ టు కమమరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్. మీరు గుర్తుపెట్టుకుంటే ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ చూస్తే 5 years ప్లానింగ్ లో మనకి అక్కడ చదువుకుంటాం కదా PC మహల్నోబిస్. సో ఆయన కదా ఇనిషియేటివ్ గా ఈ ప్లానింగ్ గురించి చేసింది. సో అతన్నే మనం నేషనల్ స్టాటిస్టిక్స్ డే కింద ఆయన బర్త్ యానివర్సరీని 29th జూన్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. థీమ్ ఫర్ 2026 ఏంటంటే అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డేటా. ఓకే, thanks for watching. Please like, share and subscribe.